జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు, చేతలకు ఏమాత్రం సంబంధం ఉండదు అనడానికి, ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి 15 సంవత్సరాల రాజకీయాన్ని చూసినా, జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల రాజకీయ జీవితం చూసినా, సజీవ సాక్ష్యాలుగా చాలానే ఉన్నాయి. ఈయనకు మాత్రం గింత పొడుగు మాట్లాడతారు. చేతలు మాత్రం ఏమంటారు, చేతి గోర్లంతా కూడా కదలవు. కదలవు కాదు, ఇంకా వెనక్కెళ్తాయి. గాజువాక, భీమవరంలో పోటీ చేసినప్పుడు ఎంత పొడుగు మాట్లాడారో మనం చూసాం. అండ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు, ఆ పిఠాపురం ప్రజల గురించి ఇంకా ఏమేం మాట్లాడారో మనం చూసాం. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అసలు మనిషి, ఒరిజినల్ మనిషి బయటకొచ్చేశారు. బయటకొచ్చేసి పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ గాని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, వాళ్ళు ట్వీట్లు చేశారు, వాళ్ళ పేరున ప్రకటన రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ పేరున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞత చెబుతూ గాని, పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత చెబుతూ గాని అస్సలు ఒక్క మాట కూడా లేదు. ఒక్క మాట కూడా లేదు. పిఠాపురం అనే మాటే మర్చిపోయింది ఆయన డిక్షనరీలో ఇప్పుడు. ఒకవేళ అక్కడ గెలిస్తే అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటారేమో ఎప్పుడు అక్కడికి పోయినప్పుడు. ఒకవేళ ఓడిపోతే ఇంక పిఠాపురం అయిపోయాయి. ఇంక ఆయన మొహం నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేందుకు 1-2 సార్లు ఆ ఊరిగ్గానే కూడా ఆయన. ఒరిజినాలిటీ ఆయనది, ఒరిజినాలిటీ. కృతజ్ఞత చెప్పలేదు. ఇదేనా పవన్ కళ్యాణ్ నైజం? లేకపోతే ఎన్నికల ఫలితాల మీద, పోలింగ్ సరళిని గమనించిన తర్వాత ఈవెన్ పిఠాపురం ఫలితం మీద కూడా ఏమైనా వ్యతిరేక భావంతో ఉన్నారా? నాకేమైనా ఒక పంచు పడబోతుందని చెప్పి అంచనాతో ఏమైనా ఉన్నారా? అసలు ప్రజలకు కృతజ్ఞత చెబుతూ ఒక మాట కూడా లేకపోవడం ఏంది? నాగబాబు పేరు మీద ఒక ప్రకటన వచ్చింది ఆ ఎన్నికల మరుసటి రోజు. నాగబాబు పేరు మీద వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ వేసే నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేకపోతున్నానని చెప్పి దాని మీద ప్రకటన వస్తుంది. ఢిల్లీ బీజేపీ వాళ్ళు కూర్చున్నా లేచినా దాని మీద పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రకటనలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక కృతజ్ఞత చెబుతూ ప్రకటన రాదు. పిఠాపురం ప్రజలకు ఒక కృతజ్ఞత చెబుతూ ప్రకటన రాదు. అంటే ఈ ఫలితం మీద ఒక నిర్ణయానికి వచ్చేసారా? ఈ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పని అవసరం లేదు, ఎటు మాకు వ్యతిరేక ఫలితమే వస్తుంది అని చెప్పి ఏమైనా కనుక ఏమంటారు, చాలా చాలా కాన్ఫిడెంట్గా ఏమైనా ఉన్నారా ఆయన? కనీసం పిఠాపురం ప్రజలకు కూడా ఒక మాట కూడా కృతజ్ఞత ఎందుకు చెప్పలేదు? దానికి సంబంధించిన సమీక్ష కానీ ఏమీ లేవండి. ఇదే పవన్ కళ్యాణ్ నైజం ఇలాగే ఉంటుందని చెప్పి ఈవెన్ నెట్టింట కూడా పెద్దగానే మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజమేగా? ఒక పార్టీ అధ్యక్షుడు, నాయకుడు ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞత చెప్పరా అండి? ఎవరైనా చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ లాంటి దైవాంశ సంభూతులు మాత్రం చేయరులేండి.